Welcome to DXR Max Complex Numbers ma second year Max 2A Complex Number first chapter. Weightage is 8 marks ma 4 marks plus 2 marks, total 8 marks ma. ఓకేనా. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఎలా డినోట్ చేస్తారు? ఏ కామా బి ఈజ్ ఏ ఆర్డర్ పేర్. ఏ కామా బిని మనం ఎలా రాస్తాం? ఏ ప్లస్ ఐబిగా రాస్తాము. ఏ ఈజ్ ద రియల్ పార్ట్ అండ్ ఐబి ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. ఒక 4 పాయింట్స్ తెలుసుకుంటే చాలు, కాంప్లెక్స్ నెంబర్ మొత్తం మీరే చేయగలుగుతారు. ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా చేయాలి అంటే చూడండి. Z1 ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఇస్తారు. Z2 ఈక్వల్ టు సి ప్లస్ ఐడి ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏం చేయాలి మనం? Z1 ప్లస్ Z2 కదా. చూడండి, ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి రా, అండ్ రియల్ పార్ట్స్ మాత్రమే యాడ్ చేస్తాం మనం. ఏ ప్లస్ సి అండ్ ఇమాజినరీ పార్ట్స్ మాత్రమే యాడ్ చేస్తాం. బి ప్లస్ డి. అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ రా, అంటే Z1 మైనస్ Z2. ఓకేనా. ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ప్లస్ వచ్చింది కదా ఎడిషన్ అప్పుడు. ఇప్పుడు ఏమొస్తుంది? ఏ మైనస్ సి బి మైనస్ డి వస్తుంది. అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ మా Z1 ఇంటూ Z2 ఎలా చేద్దాం చూడండి. ఇది ఏ ప్లస్ ఐబి అండ్ సి ప్లస్ ఐడి అమ్మ. ఎలా చేయొచ్చు? ఏతో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఫస్ట్ ఏతో చేయండి. ఏసి ప్లస్ ఏ ఇంటూ ఐడి రా, ఐ ఇంటూ ఏడి ప్లస్ ఐబి ఇంటూ సి, ఐ ఇంటూ బీసీ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వైర్ బీడి. చూడండి, ఏసి. నెక్స్ట్ చూడండి, ఐ స్క్వైర్ అంటే -1 మైనస్ బీడి. రియల్ పార్ట్స్ వరకు ఒకవైపు రాయండి. ఇమాజినరీ పార్ట్స్ అంటే ఏంటి? ఐతో యాడ్ అయ్యింది ఒకవైపు రాయండి. ఏడి ప్లస్ బీసీ. చూడండి, ఏసీ మైనస్ బీడి, ఏడి ప్లస్ బీసీ. ఓకేనా. రియల్ పార్ట్స్ మాత్రం ఒకవైపు, ఇమాజినరీ పార్ట్స్ మొత్తం ఒకవైపు. ఎందుకని మనం చూడండి, ఇక్కడ ఏం చేసాం మనం? ఏ కామా బిని ఏ ప్లస్ ఐబిని ఏం రాసాం? ఏ కామా బిగా రాయొచ్చు కదా. అలానే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఇలా ఉన్నదాన్ని ఏం రాయొచ్చు? ఇలా రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి అమ్మా, Z1 బై Z2 డివిజన్ చేస్తున్నాం. ఓకేనా. ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి. ఇది చూడండి, మనం డివిజన్ చేయాలంటే ఇక్కడ ప్లస్తో ఉందిగా, అంటే పాజిటివ్ వాల్యూతో ఉందిగా, నెగిటివ్ వాల్యూతో ఇంటూ చేస్తాం. సి మైనస్ ఐడి, సి మైనస్ ఐడితో డినామినేటర్లో న్యూమరేటర్లో మనం ఇంటూ చేస్తాము. చూడండి ఎలా చేస్తాం? ఏసి సేమ్ ఇందాకట్లాగే మనం ఇక్కడ చేసాం కదా, సేమ్ అలానే చేస్తాం. ఏసి మైనస్ ఏ ఇంటూ ఐడి కాబట్టి ఐ ఇంటూ ఏడి, నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ బీసీ, నెక్స్ట్ ఐ స్క్వైర్ డి బై. ఈ రెండు ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఉందిగా, దాన్ని ఎలా రాయొచ్చు? ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్గా రాయొచ్చుగా, అంటే సి స్క్వైర్ ప్లస్ ఐ స్క్వైర్ డి స్క్వైర్. సారీ మా మైనస్
ఇప్పుడు చూడండి రియల్ పార్ట్స్ మొత్తం ఒకవైపు రాస్తున్నాను. ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ చూడండి ఏముంది బీడీ కదా, సారీ బీడీ, ఏసీ మైనస్ బీడీ అండ్ మైనస్ ఐని కామన్ తీద్దాము, ఏమొస్తుంది ఏడీ ప్లస్ బీసీ బై సి స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1 అంటే ప్లస్ డి స్క్వేర్. దీన్ని చూడండి ఎలా డినోట్ చేస్తానో నేను. Z1/Z2 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, ఏసీ మైనస్ బీడీ బై సి స్క్వేర్ డి స్క్వేరు. నెక్స్ట్ చూడండి ఏడీ ప్లస్ బీసీ బై సి స్క్వేర్ డి స్క్వేర్గా రాయొచ్చు అనమాట. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి మా చెప్తాను. ఏడి2 ఇన్వర్స్ రా, ఏడి2 ఇన్వర్స్ మనకేమొస్తుంది, జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఇచ్చారనుకోండి, ఏడి2 ఇన్వర్స్ అన్నప్పుడు మనం ఏం రాయాలి, జెడ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి వస్తుందిరా. అంటే ఏమొస్తుంది -a మైనస్ ఐబి. సేమ్ అలానే మల్టిప్లికేటివ్ ఆఫ్ ఇన్వర్స్ రా. జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు అనమాట. ఓకేనా. దీన్ని కలిపి రాయాలంటే ఎలా రాయొచ్చు మనం, ఇది మైనస్ వస్తుందిరా, ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి కాంజుగేటివ్ కాంప్లెక్స్ నెంబర్, దాన్ని ఎలా రాయొచ్చు మనం చూడండి, జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఇస్తాడు. ఓన్లీ కాంజుగేటివ్ కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు ఏం చేస్తాము, పాజిటివ్ వస్తే నెగిటివ్, నెగిటివ్ వస్తే పాజిటివ్ వచ్చింది అనమాట. అంటే ఏ మైనస్ ఐబిగా వస్తుంది. ఓకేనా. ఇదిరా నెక్స్ట్ చూడమ్మా, ఎక్స్ ప్లస్ ఐవై వస్తే ఏం రాస్తాం మనము, మాడ్లెస్ ఎక్స్ ప్లస్ ఐవై వస్తే ఏం చేస్తాం, మీరు ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో నేర్చుకొని ఉంటారు ఫస్ట్ ఇయర్లో. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ చూడండి మనం జెడ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఇస్తే ఎలా రాయొచ్చు, జెడ్ ఇచ్చారు మన 1/z కనుక్కోమంటే ఏం చేస్తాం, కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా రాయాలన్నమాట. ఇది ఫార్ములా. నెక్స్ట్ మీకు డిమోస్ థియరంలో వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. చూడమ్మా ఇప్పుడు నీట్గా మనము మీరు నోట్స్ రాసుకోవాలంటే ఇలా రాసుకోండి. ఫస్ట్ చూడండి కాంప్లెక్స్ నెంబర్ అంటే డెఫినేషన్, ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ అన్ ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్ ఏ కామా బి, ఇందా చెప్పాను కదా. దెన్ సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై, ఎలా డినోట్ చేస్తాం మనము, ఏ కామా బి, ఏ ఈజ్ ద రియల్ నెంబర్, బి ఈజ్ ద రియల్ నెంబర్. ఓకేనా. హెన్స్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఏ కామా బి క్యాన్ బి రిప్రజెంటెడ్ యాడ్, మనం ఏం చెప్పాము ఇందాక, ఏ కామా బిని ఎలా రాసామని చెప్పాను, ఏ ప్లస్ ఐబిగా రాశాను. అండ్ ఏ ప్లస్ బి అయినా రాసుకోవచ్చు. ఏ అండ్ బి ఆర్ ఏమవుతాయి, రియల్ నెంబర్స్. ఐ ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ సచ్ దట్, ఎక్కడి నుంచి చెప్పాలి, నెంబర్ సచ్ దట్ ఐ స్క్వేర్ ఈజ్ -1. చూడండి నిందా నేను చెప్పాను కదా, ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే Z1 Z2 ఇస్తే ఏం రాస్తాం, ఏ ప్లస్ సి బి ప్లస్ డి. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏం రాస్తాం మనం, Z1 మైనస్ Z2 అంటే ఏ నెక్స్ట్ చూడండి మా, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏం రాసాం, Z1 మైనస్ Z2 ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ డి అనమాట.
నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం రాసాం. నెక్స్ట్ చెప్పాను కదా నేను, ఏ ఇంటూ సి ఐ ఇంటూ ఏడి ప్లస్ ఐ ఇంటూ బీసీ, నెక్స్ట్ ఐ స్క్వేర్ ఇంటూ బీడీ. ఐ స్క్వేర్ అంటే ఏంటి మనకి -1 కాబట్టి ఏసీ మైనస్ బీడీ. అంటే రియల్ పార్ట్ మాత్రం ఒకవైపు, ఇమాజినరీ పార్ట్ని ఒకవైపు. మనం చూడండి సమ్స్లోకి వెళ్ళినాక మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఫార్ములా రాస్తాం. ఏసీ మైనస్ బీడీ, ఏడి 2 కాంప్లెక్స్ నెంబర్స్ Z1 A ప్లస్ ఐబి, Z2 C ప్లస్ ఐడి ఇచ్చారు. Z1/Z2 అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి డినామినేటర్లో ఏముందో చూడండి. ఫస్ట్ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, నెగిటివ్ వాల్యూతో ఇంటూ చేస్తాము. నెక్స్ట్ చూడండి, ఏ ఇంటూ సి ఏసీ, నెక్స్ట్ ఏ ఇంటూ ఐడి ప్లస్ ఐ ఇంటూ బీసీ, నెక్స్ట్ మైనస్ ఐ స్క్వేర్ బీడీ, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎందుకు ఐ స్క్వేర్ -1 కదా, +1 అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఐ స్క్వేర్ -1 కాబట్టి సేమ్ చూడండి, రియల్ పార్ట్ మాత్రం ఒకవైపు, ఇమాజినరీ పార్ట్ ఒకవైపు రాసేసాం. నెక్స్ట్ చూడండి, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ ఏ ప్లస్ ఐబీని ఎలా రాసుకోవచ్చు, ఏబీగా రాసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఏసీ ప్లస్ బీడీ/సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేరు, బీసీ ప్లస్ ఏడీ/సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేరు. ఏడి2 ఇన్వర్స్ ఇందా చెప్పాను కదా, ఏ ప్లస్ ఐబీని ఎలా రాయొచ్చు, -ఏ ప్లస్ ఐబీగా రాయొచ్చు. మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, -ఏ మైనస్ ఐబీ. మల్టిప్లికేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఐవై. సేమ్ దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ ఐబీ అయినా తీసుకోండి. ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఐవై/x² ప్లస్ వై స్క్వేర్. దీన్ని మనం చూడండి ఏ కామా బి ఫామ్లో రాస్తే ఏమొస్తుంది, ఇదే కదా, ఇక్కడ మైనస్. నెక్స్ట్ చూడండి, కాంజుగేటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏం రాద్దాం, ఇక్కడ ఇమాజినరీ పార్ట్లో పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ మాత్రమే చేంజ్ అయ్యింది. రియల్ పార్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. కాంజుగేటివ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఎక్కడ చేంజ్ అయ్యింది, రియల్ పార్ట్ మాత్రం చేంజ్ అవ్వదు, ఇమాజినరీ పార్ట్ మాత్రం చేంజ్ అయ్యింది. నోట్ చూడండి, ఎక్స్ ప్లస్ ఐవై మీకు ఆల్రెడీ తెలుసు, ఏమైంది, √(x² ప్లస్ వై స్క్వేరు). Z = cos θ ప్లస్ ఐ సైన్ θ అంటే ఏం రాయొచ్చు, 1/z cos θ మైనస్ ఐ సైన్ θ రాయొచ్చు. ఇది మా కాంప్లెక్స్ నెంబర్స్ ఇంట్రడక్షను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్.